వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ కారోబార్ల కామారెడ్డి జిల్లా స్థాయి సమావేశం గురువారం రోజున జరిగింది. ఈ సమావేశంను ఉద్దేశించి కామారెడ్డి జిల్లా కారోబార్ల అధ్యక్షులు దుర్గా గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా గత 30 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో గ్రామ పంచాయతీలలో విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని మన ఎంపీడీ ఆఫీస్ నందు మీటింగ్ జరిపి కారోబార్ల సంఘం తరఫున మనకు సమస్యల గురించి మీటింగ్ జరిపినాము. జీవో నంబర్ 51 రద్దు చేసి కారోబార్ల యథావిధిగా స్టేటస్ ఇచ్చి మరియు వేతనం కూడా మినిమం 15 నుంచి 25,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మరియు ప్రత్యేక స్టేటస్ ఇచ్చి అర్హులైన కారోబార్లకు బిల్ కలెక్టర్ హోదా కల్పించవాలని మరియు పిఎఫ్ ఈఎస్ఐ కూడా అమలు చేయాలి. మరియు స్టేట్ కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు మీటింగ్ జరిపినాము కామారెడ్డి జిల్లా తరఫున. మరియు ఏంటంటే ముఖ్యంగా కారోబార్లకు ఎటువంటి గుర్తింపు లేదు. గుర్తింపు లేదంటే మల్టీపర్పస్ను అందరు ఏ పని చెప్తే ఆ పని చేసేటట్టు ఉన్నది. డాక్టర్ నడిపించమంటారు, సఫాయి పని చేయమంటారు, రోడ్లు నడిపించమంటారు, వాటర్ మెన్ చేయమంటారు, ఎప్పటి పని చేయమంటారు. కారోబార్లకు పెన్ను పట్టేవాళ్ళు పారబట్టే పరిస్థితి వచ్చినది ఉన్నది. వచ్చిందంటే దానికి కారణం మల్టీపర్పస్ జీవో. ఆ జీవోని వెంటనే రద్దు చేసి కారోబార్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వగలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మరియు అర్హులైన కారోబార్లకు బిల్ కలెక్టర్ పోస్ట్ ఇవ్వగలని ప్రభుత్వానికి కోరుతున్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని మన ఎంపీడీ ఆఫీస్ నందు మీటింగ్ జరిపి కారోబార్ల సంఘం తరఫున మనకు సమస్యల గురించి మీటింగ్ జరిపినాము. జీవో నంబర్ 51 రద్దు చేసి కారోబార్ల యథావిధిగా స్టేటస్ ఇచ్చి మరియు వేతనం కూడా మినిమం 15 నుంచి 25,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మరియు ప్రత్యేక స్టేటస్ ఇచ్చి అర్హులైన కారోబార్లకు బిల్ కలెక్టర్ హోదా కల్పించవాలని మరియు పిఎఫ్ ఈఎస్ఐ కూడా అమలు చేయాలి. మరియు స్టేట్ కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు మీటింగ్ జరిపినాము కామారెడ్డి జిల్లా తరఫున. మరియు ఏంటంటే ముఖ్యంగా కారోబార్లకు ఎటువంటి గుర్తింపు లేదు. గుర్తింపు లేదంటే మల్టీపర్పస్ను అందరు ఏ పని చెప్తే ఆ పని చేసేటట్టు ఉన్నది. డాక్టర్ నడిపించమంటారు, సఫాయి పని చేయమంటారు, రోడ్లు నడిపించమంటారు, వాటర్ మెన్ చేయమంటారు, ఎప్పటి పని చేయమంటారు. కారోబార్లకు పెన్ను పట్టేవాళ్ళు పారబట్టే పరిస్థితి వచ్చినది ఉన్నది. వచ్చిందంటే దానికి కారణం మల్టీపర్పస్ జీవో. ఆ జీవోని వెంటనే రద్దు చేసి కారోబార్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వగలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మరియు అర్హులైన కారోబార్లకు బిల్ కలెక్టర్ పోస్ట్ ఇవ్వగలని ప్రభుత్వానికి కోరుతున్నాం. నేడు మన కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కారోబార్ సోదరులందరూ ఎల్లారెడ్డి ఎంపీడీఓ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేసుకుని గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి లబ్ధి పొందినటువంటి ఉద్యోగులు ఉన్నారని అంటే మన గ్రామ పంచాయతీ ఉద్యోగులే. అందుకోసమే ఇప్పుడు వారి యొక్క వేతనాన్ని కానీ వారు నిర్వహిస్తున్న విధులు కానీ వాళ్ళకు సరైనటువంటి ఉపాధి లేకుండా ఉంది. అంటే వారు ఇప్పుడు ప్రస్తుతం మల్టీపర్పస్ జీవో కింద తెచ్చి అందరినీ ఒకే విధంగా చేసినారు. కాబట్టి 51 జీవో నుంచి గ్రామ పంచాయతీ కారోబార్లను మినహాయించి వారికి ప్రత్యేక హోదా కల్పించి వేతనం 25,000 వరకు ఇవ్వగలరని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి పిఎఫ్ కానీ ఈఎస్ సౌకర్యం కానీ ఇన్సూరెన్స్ కానీ లేదు. గతంలో చాలామంది కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగులు ట్రాక్టర్ యాక్సిడెంటో రోడ్డు ప్రమాదాల్లో చాలామంది మరణించినారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా జీవిత బీమా అనేది లేదు. గతంలో జనరక్ష అనేటటువంటి ఒక ఇన్సూరెన్స్ ఉండేది. అది ఈ గత ప్రభుత్వాలు తీసివేయడం జరిగింది. మాకు గ్రామ పంచాయతీ ఉద్యోగులను ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, 51 జీవో నుంచి గ్రామ పంచాయతీ కారోబార్లను మినహాయించి వారి హోదాలను కేటాయించి వారికి తగిన వేతనం 25,000 వరకు ఇవ్వగలరని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.